సో హే గాయ్స్, మనం ప్రీవియస్ మాడ్యూల్లో PostgreSQL బేసిక్స్ నుంచి మనం డేటాబేస్ అంటే ఏంటి, డిబిఎంఎస్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ ఎందుకు యూజ్ చేస్తాం, నెక్స్ట్ వచ్చేసి బేసిక్ CRUD ఆపరేషన్స్, దాని తర్వాత కన్స్ట్రెంట్స్ అంటే ఏంటి, యాజ్ వెల్ యాజ్ డేటా టైప్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. బట్ మనం వీటిని అప్లై చేయడం రావాలి. మనం చదువుకుని వదిలేస్తే మనకు అది గుర్తుండదు. అదే మనం ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తే మనకు గుర్తుంటుంది. అదేవిధంగా నేను ప్రీవియస్ మాడ్యూల్లో ఆ ఎక్సర్సైజ్ కూడా నేను మీకు డిస్ప్లే చేశాను. దిస్ ఇస్ ద ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ మీరు సాల్వ్ చేశారని అనుకుంటున్నా. ఒకవేళ సాల్వ్ చేయకపోయినా పర్వాలేదు, ఇప్పుడు మనం కలిసి అయితే సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనం ఒక డేటాబేస్ యాజ్ వెల్ యాజ్ టేబుల్ని అయితే క్రియేట్ చేయాలి విత్ దీస్ కన్స్ట్రెయింట్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సర్ట్ చేయాలి, సెలెక్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ అప్డేట్, యాజ్ వెల్ యాజ్ అండ్ డిలీట్. సో దీస్ ఆర్ ద టాస్క్స్ ఫర్ దిస్ ఎక్సర్సైజ్. సో ఫస్ట్ అయితే మనం pgAdminకి అయితే వెళ్దాం. సో దిస్ ఈజ్ అవర్ pgAdmin UI. సో ఇందులో మనం మన సర్వర్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ మనం ఇక్కడ ఎనీ డేటాబేస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్వరీ టూల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మనం ఆ క్వరీ టూల్ని అయితే ఓపెన్ చేద్దాం. సో హీర్ ఈజ్ అవర్ క్వరీ టూల్. సో మనం ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది వచ్చేసి డేటాబేస్ని అయితే క్రియేట్ చేయాలి. నేమ్ ఇన్స్టాగ్రామ్ DB. సో ఫస్ట్ అయితే మనం డేటాబేస్ని అయితే క్రియేట్ చేద్దాం. దానికోసం క్రియేట్ డేటాబేస్ ఇన్స్టాగ్రామ్ DB. ఓకే, దిస్ ఈజ్ ఎనఫ్. సో లెట్స్ రన్ దిస్. సో మనకి డేటాబేస్ అయితే క్రియేట్ అయింది, బట్ దీన్ని మనం రీఫ్రెష్ చేస్తే మనకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం డేటాబేస్ని అయితే క్రియేట్ చేసాం, ఇన్స్టాగ్రామ్ DB. సో మన దీంట్లో క్వరీ టూల్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓకే, లెట్స్ క్లోజ్ ద. ఓకే, ఇప్పుడు మనం మన ఇన్స్టాగ్రామ్ DB డేటాబేస్ని అయితే క్రియేట్ చేసాం. సో మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి టేబుల్ని క్రియేట్ చేయాలి, నేమ్ యూజర్స్. సో దానికోసం క్రియేట్ టేబుల్ యూజర్స్. సో దీంట్లో మనం ఇప్పుడు కాలమ్స్ని అయితే యాడ్ చేయాలి. సో ఫస్ట్ కాలమ్ నేమ్ వచ్చేసి యూజర్ ID అండ్ సీరియల్ ప్రైమరీకి అయితే రాయాలి. సో సేమ్ యాజ్ ఇస్ మనం రాస్తే చాలు. సో లైక్ దిస్, యూజర్ ID అండ్ సీరియల్ ఇది, యాజ్ వెల్ యాజ్ ప్రైమరీ కీ విచ్ ఈస్ యూనిక్ ID. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ కాలమ్. అండ్ సెకండ్ కాలమ్ వచ్చేసి యూజర్ నేమ్, స్ట్రింగ్ యూనిక్ అండ్ నాట్ నల్. ఓకే, యూజర్ నేమ్ స్ట్రింగ్ అంటే మనం varchar యూజ్ చేయొచ్చు. వీ విల్ లిమిట్ టిల్ 30. ఓకే, 30 ఈజ్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిక్ యాజ్ వెల్ యాజ్ నాట్ నల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈమెయిల్ స్ట్రింగ్ యూనిక్ అండ్ నాట్ నల్, సేమ్ వే. సో ఈమెయిల్, ఇందులో మనం varchar 30 ఈజ్ ఎనఫ్. దీంట్లో కూడా యూనిక్ అండ్ నాట్ నల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్వర్డ్ వచ్చేసి స్ట్రింగ్ నాట్ నల్. సో పాస్వర్డ్ varchar దీంట్లో కూడా 30 ఇద్దాం, సరిపోతుంది. అండ్ నాట్ యూనిక్, ఓన్లీ నాట్ నల్ మాత్రమే రాయాలి ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ నేమ్ స్ట్రింగ్. ఓకే, ఫుల్ నేమ్ we can use varchar 50 for here. ఓకే, ఇట్ ఈస్ నాట్ నల్, నాట్ యూనిక్, నో కన్స్ట్రెంట్స్ అయితే ఉన్నాయి, ఇందులో కన్స్ట్రెంట్స్ అయితే లేవు. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బయో వచ్చేసి స్ట్రింగ్, మ్యాక్స్ 150 క్యారెక్టర్స్ అన్నారు. సో బయో varchar మ్యాక్స్ 150 క్యారెక్టర్స్ ఇందులో మనం రాస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈజ్ వెరిఫైడ్ బూలియన్ డిఫాల్ట్ ఫాల్స్. సో ఈజ్ వెరిఫైడ్, నెక్స్ట్ వచ్చేసి బూలియన్ కదా ఇది. సో బూలియన్ డిఫాల్ట్ ఫాల్స్. ఓకే, మన నెక్స్ట్ కాలం వచ్చేసి ఫాలోవర్స్ కౌంట్ నెంబర్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మనం దీనికోసం చెక్ కన్స్ట్రెంట్ అనేది యూజ్ చేయొచ్చు. సో చెక్ కన్స్ట్రెంట్ యూజ్ చేయాలంటే ఫస్ట్ అయితే మనం కాలం నేమ్ అయితే ఫాలోవర్స్ కౌంట్ కదా. సో ఫాలోవర్స్ కౌంట్ అండ్ నెంబర్ కదా, అది మనం ఇంటిజర్ యూజ్ చేద్దాం. అండ్ చెక్ కన్స్ట్రెంట్ అయితే పెట్టాలి. చెక్లో మనం ఏ రాయాలి, ఇప్పుడు మన ఫాలోవర్స్ కౌంట్ గ్రేటర్ దెన్ 0 ఉంటే మాత్రమే మనం దాన్ని యాక్సెప్ట్ అయితే చేయాలి, ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఉండాలి. సో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0. ఓకే, ఫాలోవర్స్ కౌంట్ కూడా మనం ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి క్రియేటెడ్ ఆన్ డేట్ డిఫాల్ట్ కరెంట్ డేట్. సో దానికోసం క్రియేటెడ్ ఆన్ డేట్ డిఫాల్ట్
current date. So this is enough for current date. And next one వచ్చేసి last login timestamp. Okay, last login and ఇది వచ్చేసి timestamp. సో హియర్ దిస్ ఈజ్ ఎనఫ్. సో ఇప్పుడు మనం టేబుల్ని అయితే క్రియేట్ చేసేసాం. ఇప్పుడు మనం దీన్ని రన్ అయితే చేద్దాం. సో నో ఎర్రర్. సో ఎర్రర్స్ అయితే రాలేదు. ఇప్పుడు మనం దీన్ని రీఫ్రెష్ అయితే చేద్దాం. సో రీఫ్రెష్ అయితే అయ్యింది. స్కీమాలో పబ్లిక్లో మనకి టేబుల్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి, యూజర్స్ అనే టేబుల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనది ఇన్సర్ట్ అయితే చేయాలి. సో చూడండి, ఆఫ్టర్ క్రియేటింగ్ ద టేబుల్ ఇన్సర్ట్ 3 శాంపుల్ యూజర్స్ ఇంటూ ద యూజర్స్ టేబుల్. సో దీన్ని అయితే చేద్దాం మనం. సో లెట్స్ గో టు pgadmin. ఇప్పుడు మనం ఇన్సర్ట్ అయితే చేద్దాం. సో దానికోసం ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ విచ్ ఈజ్ యూజర్స్. సో మనకి BJSQL అనేది కేస్ ఇన్సెన్సిటివ్. సో మనం ఏ కేసులో రాసినా పర్లేదు, విచ్ ఈజ్ అప్పర్ కేస్ యాజ్ వెల్ యాజ్ లోవర్ కేస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం యూజర్ ఐడి ఇవ్వాల్సిన అవసరం లేదు బికాజ్ ఇట్ ఈస్ సీరియల్. సో మనం యూజర్ నేమ్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే యూజర్ నేమ్ ఇవ్వాలి అండ్ సెకండ్ వచ్చేసి ఈమెయిల్ అయితే ఇవ్వాలి, నాట్ నల్, అండ్ యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్ ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్ ఫుల్ నేమ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మన ఇష్టం. ఐ విల్ గివ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయో, అది కూడా లైక్ ఆప్షనల్ బట్ ఐ విల్ గివ్ ఇట్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ వెరిఫైడ్ మనం ఇద్దాం, ఈజ్ వెరిఫైడ్ ట్రూ అని చెప్పి ప్రతిదానికి. యాజ్ వెల్ యాజ్ ఫాలోవర్స్ కౌంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనం ఇద్దాం, దేన్ని స్కిప్ అయితే చేయొద్దు. అండ్ క్రియేటెడ్ ఆన్ ఇవ్వద్దు బికాజ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ కరెంట్ డేట్ అయితే వస్తుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి లాస్ట్ లాగిన్ కూడా అవసరం లేదు ఐ థింక్. సో దీస్ ఆర్ ఎనఫ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాలమ్ నేమ్స్ అయితే రాసేసాం. నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్ అయితే రాయాలి. సో దానికోసం వాల్యూస్. ఓకే, నౌ మనం ఫస్ట్ వాల్యూస్ అయితే ఏమిద్దాం, లైక్ జాన్ డూ అని ఇద్దాం. జాన్ డూ కామా ఈమెయిల్ వచ్చేసి johndu@gmail.com. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్వర్డ్ లైక్ john@123. ఫుల్ నేమ్ లైక్ యూజర్ నేమ్లో మనం స్పేసెస్ ఇవ్వద్దు, అండర్ స్కోర్ అయితే ఇద్దాం. అండ్ ఇందులో మనం స్పేస్ అయితే ఇద్దాం. అండ్ యూజర్ నేమ్స్ మనకి మ్యాక్సిమం అన్నింటిలో ఒకే కేసులో ఉంటాయి. సో ఏం చేద్దామంటే స్మాలర్ కేసులు ఇద్దాం ఇక్కడ. సో మనం నచ్చినట్టు ఇవ్వచ్చు, మనం అక్కడ ఏం కన్స్ట్రెంట్ అయితే పెట్టలేదు, బట్ మనం ఒక ఫార్మల్ వేలో అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ బయో ఐ లవ్ కోడింగ్ విచ్ ఈజ్ ఎనఫ్, ఈజ్ వెరిఫైడ్ ట్రూ. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫాలోవర్స్ కౌంట్, లెట్స్ గివ్ ఇట్ లైక్ 22 ఎనఫ్. ఓకే, ఇచ్చేసాం. నౌ సేమ్ మనం మళ్ళీ కాపీ అయితే చేద్దాం. 3 ఫాలోవర్స్ని మనం ఇన్సర్ట్ చేయాలి కదా, లైక్ 3 మెంబర్స్, లైక్ మనం 3 ఎంట్రీస్ని పెట్టాలి కదా. సో చూడండి 3 శాంపుల్ యూజర్స్ని అయితే ఇన్సర్ట్ చేయమన్నారు. సో సేమ్ వే లైక్ Alexa@gmail.com, Alexa@123, Alexa John here. One is love, enough, true, followers make it 1. Okay, and last one వచ్చేసి any name like speed@gmail.com and speed@123. So speed I love Ronaldo because speed అనాలి కదా, love and we are 18 which is enough. And last semicolon. సో మనం రన్ చేద్దాం, విల్ వర్క్. ఎస్, మనకి ఇన్సర్ట్ అయితే అయింది డేటా. సో నో వరీస్, ఇన్సర్ట్ అయితే అయిపోయింది డేటా. సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లైక్ ఇన్సర్ట్ యూజర్ వితౌట్ స్పెసిఫైయింగ్ ఈజ్ వెరిఫైడ్ షుడ్ టేక్ ద డిఫాల్ట్ వాల్యూ. ఓకే, అప్పుడు మనం ఏం చేద్దామంటే మొత్తం రాయొద్దు. సో సేమ్ దీన్ని కాపీ చేసేద్దాం. అండ్ హియర్ ఈజ్ వెరిఫైడ్ అయితే రిమూవ్ చేసేద్దాం బికాజ్ మనకి ఈజ్ వెరిఫైడ్ ఇవ్వద్దు అన్నారు కదా. ఓకే, ఈజ్ వెరిఫైడ్ అయితే రిమూవ్ చేసేసా, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ట్రూ కూడా రిమూవ్ చేసేద్దాం. నౌ సేమ్ వాల్యూ విల్ నాట్. సో ఇక్కడ మనం john_do1 అని ఇచ్చేద్దాం, విచ్ ఈజ్ ఈమెయిల్ అది మనకి యూనిక్ కదా, అండ్ యాజ్ వెల్ యాజ్ యూజర్ నేమ్ కూడా యూనిక్ అనుకుంటా. సో ఈ రెండు యూనిక్ కాబట్టి మనం వాల్యూస్ అయితే చేంజ్ చేసాం. సో మనం దీన్ని రన్ చేద్దాం. సింటాక్స్ సారీ కామ్ అయితే ఉండిపోయింది. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే ఇట్ విల్ ఇన్సర్ట్.
ఓకే, మన ఇన్సర్ట్లో టూ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ అయితే చేసేసాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెలెక్ట్ ఆల్ యూజర్ నేమ్స్ విత్ దేర్ ఈమెయిల్స్ అండ్ దేర్ ఈమెయిల్స్. సో మనం ఏం చేయాలంటే యూజర్ నేమ్స్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఈమెయిల్స్ని అయితే మనం డిస్ప్లే అయితే చేయాలి. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో మనం సెలెక్ట్ క్వరీ యూజ్ చేస్తే చాలు. సో వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ యూజర్ నేమ్ అండ్ జీమెయిల్స్ కదా. సో మనం యూజర్ నేమ్ కామా ఈమెయిల్ ఫ్రమ్ యూజర్స్. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఓన్లీ యూజర్ నేమ్స్ యాజ్ వెల్ యాజ్ జీమెయిల్సే మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతున్నాయి. ఇలా మనం ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ ఓన్లీ ఆ కాలమ్స్ మాత్రమే డిస్ప్లే అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో యూజర్స్ హూ హ్యావ్ మోర్ దెన్ 1000 ఫాలోవర్స్. సో మనం సింపుల్గా కండిషనల్ సెలెక్షన్ అయితే చేయొచ్చు. లైక్ సెలెక్ట్ మనం అన్ని కాలమ్స్ని డిస్ప్లే చేద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఫాలోవర్స్ కౌంట్ గ్రేటర్ దెన్ 1000. మనకి అసలు ఏం ఇవ్వలేదు ఇందులో. చూడండి 18, 22, 22 అని ఇచ్చాం. సో మనం ఏం చేద్దామంటే గ్రేటర్ దెన్ 20 అని పెట్టుకుందాం, సరిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేస్తే చూడండి మనకి జాండు 2 అకౌంట్స్ అయితే వచ్చాయి విచ్ హ్యావ్ 22 ఫాలోవర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ 20. సో ఇలా మనం కండిషనల్ ఎంటరింగ్ చేయొచ్చు ప్రీవియస్ మాడ్యూల్లో మాట్లాడుకున్నట్టు. అండ్ ఫైండ్ ఆల్ వెరిఫైడ్ యూజర్స్. సో సేమ్ మనం కండిషనల్ ఎంటరింగ్ సేమ్ ఈ వేలోనే చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఈజ్ వెరిఫైడ్ ఈక్వల్ టు ట్రూ అనమాట. లైక్ ఈజ్ వెరిఫైడ్ ఈక్వల్ టు ట్రూ. సో లెట్స్ రన్ దిస్. సో ఓకే, చూడండి మనకి ఇక్కడ ముగ్గురు యూజర్స్ అయితే వెరిఫైడ్ ట్రూ అయితే వచ్చింది. మనం స్టార్టింగ్లో చేసాంగా ఈ ముగ్గురే. సో ఇలా మనం కండిషన్ రన్నింగ్ ఎలా కూడా చేయొచ్చు ఆన్ బూలియన్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షో ఓన్లీ ఫుల్ నేమ్ అండ్ బయో ఆఫ్ ఆల్ యూజర్స్. సో సేమ్ వే మనం ఇక్కడ ఎలా చేస్తాం అలానే సెలెక్ట్ ఫుల్ నేమ్ ఎక్కడ దగ్గర మనకి ఫుల్ నేమ్ కామా బయో ఫ్రమ్ యూజర్స్. ఓకే, లెట్స్ రన్ దిస్ ఓన్లీ. ఓకే, చూడండి మనకి 4 యూజర్స్ విత్ దేర్ ఫుల్ నేమ్స్ యాజ్ వెల్ యాజ్ బయో కూడా మనకి వచ్చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గెట్ యూజర్స్ యూ జాయిన్డ్ ఆఫ్టర్ 2025-1-1. మనం దీంట్లో ఏం చేయాలంటే సో మనకి జాయిన్డ్ ఆఫ్టర్ అన్నాడు కదా. సో మనం గ్రేటర్ దాన్ అయితే యూజ్ చేయొచ్చు. సో లెట్స్ సీ హియర్ మనం అన్ని కాలమ్స్ని అయితే డిస్ప్లే చేద్దాం. సో దానికోసం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ మనం కండిషన్ యూజ్ చేస్తాం కదా. వేర్ మనం జాయిన్ ఎప్పుడయ్యారో మనం ఎలా తెలుసుకుంటాం, లైక్ క్రియేటెడ్ ఆన్ ద్వారా తెలుసుకుంటాం. సో వేర్ created_on గ్రేటర్ దాన్ మనం యూజ్ చేయాలి విచ్ ఈజ్ ఆఫ్టర్ దట్ డేట్ అనమాట, స్పెసిఫిక్ డేట్. సో మనం డేటే పెడదాం, లైక్ విచ్ ఈజ్ ఆర్ఎల్స్ మనం సేమ్ డేట్నే యూజ్ చేద్దాం. మనకు అందరు యూజర్స్ అయితే వచ్చేస్తారు బికాజ్ సో సేమ్ డేట్ని మనం యూజ్ చేయొచ్చు 2025-01. ఎందుకంటే మనం అన్ని యూజర్స్ని ఒకే రోజు క్రియేట్ చేసాం. సో మనకు అంత తేడా అయితే ఏం రాదు. సో మనం దీన్ని రన్ చేస్తే సో చూడండి ఇక్కడ అందరు యూజర్స్ అయితే వచ్చారు బికాజ్ అందరూ ఈరోజు మనం క్రియేట్ అయితే అయ్యారు. సో విచ్ ఈస్ డిఫాల్ట్ అనమాట. మనం ఎప్పుడైతే ఎంట్రీ చేస్తామో అది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మనకి ఆ డేట్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, ఐ థింక్ దీస్ ఆర్ ద సెలెక్ట్ క్వరీస్. దీస్ ఆర్ ద సెలెక్ట్ క్వరీస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అప్డేట్ ద బయో ఆఫ్ ఏ స్పెసిఫిక్ యూజర్. ఓకే, మనం ఏం చేద్దామంటే స్పెసిఫిక్ యూజర్ యొక్క బయోని చేంజ్ చేద్దాం. లైక్ జాండుదే చేంజ్ చేద్దాం యూజింగ్ యూజర్ ఐడి మనం యూజ్ చేసి చేంజ్ అయితే చేద్దాం. సో దానికోసం అప్డేట్ టేబుల్ నేమ్ అయితే రాయాలి ఫస్ట్. సో అప్డేట్ యూజర్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం సెట్ అనేది పెట్టాలి విచ్ కాలం మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం అది. ఇప్పుడు మనం బయోని అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం సెట్ బయో ఈక్వల్ టు మనం ఈ బయోని లైక్ ఐ లవ్ కోడింగ్ యాజ్ వెల్ యాజ్ గేమింగ్. సో దిస్ ఈస్ ద బయో మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఇన్సర్ట్ అయితే చేసాం ఈ బయో. నెక్స్ట్ వచ్చేసి వేరేదో యూజ్ చేయాలి మనం ఏ ఐడితో, దట్ మీన్ ఏ రోలో మనం అది చేంజ్ చేయాలి అనుకుంటున్నామని. సో మనం జాండూలో చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి జాండూ యొక్క యూజర్ ఐడి తెద్దాం విచ్ ఈజ్
1. ఓకే, నోట్ మనం దీన్ని రన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అది అయింది 1 రో. చూడండి ఇక్కడ 1 రో అయితే అప్డేట్ అయింది. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం అప్డేట్ అయిందో లేదో. సో మనకి ఇక్కడ చూడండి లాస్ట్లో అయితే వచ్చేసింది ఐ లవ్ కోడింగ్ యాజ్ వెల్ యాజ్ గేమింగ్ జాన్ డూది. సో ఈ విధంగా అప్డేట్ కూడా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ద ఫాలోవర్స్ కౌంట్ ఆఫ్ జాన్ డూ బై 50. ఓకే, నౌ మనకి జాన్ డూ యొక్క ఫాలోవర్స్ కౌంట్ కంటే ఒక 15కి ఎక్స్ట్రా యాడ్ చేయమన్నారు. సో సేమ్ వే అప్డేట్ users and set followers count equal to ఎగ్జిస్టింగ్ ఫాలోవర్స్ కౌంట్ కంటే 50 మనం యాడ్ చేయాలి. సో మళ్ళీ మనం ఫాలోవర్స్ కౌంట్ని ఇంక్లూడ్ చేసి దానికి మనం 50 అయితే యాడ్ చేద్దాం. అండ్ లాస్ట్లో వేర్ సేమ్ యూజర్ ఐడి ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూడండి అప్డేట్ అయితే మళ్ళీ మనకు అయ్యింది. సో ఇప్పుడు మనం మళ్ళీ సెలెక్ట్ అయితే చూద్దాం. సో జాన్ డూ యొక్క ఫాలోవర్స్ వచ్చేసి మనం 22 ఎన్నో పెట్టినట్టున్నాం, ఇట్ విల్ బీ 72. చూసారా మనకి అప్డేట్ అయితే అయ్యింది. నౌ సెట్ ఈజ్ వెరిఫైడ్ ట్రూ ఫర్ ఏ యూజర్. సో మనకి ఈజ్ వెరిఫైడ్ ట్రూ అయితే చేయమన్నారు లాస్ట్లో అప్డేట్ వచ్చేసి. సో మనకి ఈజ్ వెరిఫైడ్ ఓన్లీ జాన్ డూ 1కి అయితే ఫాల్స్లో ఉంది. సో మనం ట్రూ అయితే చేసేద్దాం. సో దానికోసం అప్డేట్ సేమ్ వే అప్డేట్ యూజర్స్ వేర్ మనం ఏం చేంజ్ చేయాలి, ఈజ్ వెరిఫైడ్. సో ఈజ్ వెరిఫైడ్ ఈక్వల్ టు ట్రూ చేయాలి. ఎవరు చేయాలి, సో సారీ ఇక్కడ వేర్ పెట్టకూడదు, సెట్ అయితే పెట్టాలి. సో సెట్ అండ్ లాస్ట్లో వేర్ పెట్టాలి. వేర్ మనం ఏ ఐడితో చేంజ్ చేయాలనుకుంటున్నాం, 4th ఐడి ఉన్న వాళ్ళని చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో యూజర్ ఐడి ఈక్వల్ టు 4. సో లెట్స్ రన్ ఇట్. సో అప్డేట్ అయితే అయింది. మళ్ళీ సేమ్గా మనం చెక్ అయితే చేద్దాం. సో లాస్ట్లో మనకి జాన్ డూ యొక్క ఈజ్ వెరిఫైడ్ అయితే ట్రూ అయితే అయింది. సో ఇన్ దిస్ వే వీ కెన్ అప్డేట్ హియర్. అండ్ నెక్స్ట్ అప్డేట్ కొరి వచ్చేసి అప్డేట్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిలీట్ ద యూజర్ విత్ యూజర్ ఐడి ఈక్వల్ టు 3. యూజర్ ఐడి 3 ఉన్న యూజర్ని మనం డిలీట్ అయితే చేయాలి. సో దానికోసం సింపుల్ లైక్ డిలీట్ ఫ్రమ్ యూజర్స్ అండ్ నెక్స్ట్లో మనం ఈ ఐడి వాళ్ళని మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో ఐడి అయితే రాయాలి. వేర్ యూజర్ ఐడి ఈక్వల్ టు 3. సో మనం 3 ఉన్న యూజర్ యొక్క డేటాని అయితే రీడ్ చేయాలి. సో రన్ చేద్దాం. సో డిలీట్ అది అయిపోయింది. ఇక మనం దీన్ని సెలెక్ట్ చేస్తే లైక్ చూడండి 3 యూజర్ ఐడి ఉన్న డేటా అయితే మనకి రిమూవ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిలీట్ ఆల్ యూజర్స్ విత్ ఫాలోవర్ కౌంట్ ఈక్వల్ టు 0. సో మనకి 0 ఫాలోవర్స్ కౌంట్ ఉన్న వాళ్ళైతే ఎవరు లేరు. సో మనం 1 ఫాలోవర్ కౌంట్ ఉన్న వాళ్ళని డిలీట్ అయితే చేద్దాం. సో దానికోసం డిలీట్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఫాలోవర్స్ కౌంట్ ఈక్వల్ టు 1. ఓకే, నో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే ఇట్ విల్ వర్క్ పర్ఫెక్ట్లీ. అండ్ ఆల్సో మనం దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం, దట్ మీన్స్ సెలెక్ట్ చేద్దాం. సో మనకి ఇప్పుడు ఓన్లీ 2 వాల్యూస్ అయితే ఉన్నాయి, అలెక్స్ అయితే కూడా డిలీట్ అయిపోయింది. సో ఐ థింక్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్లో ఎంతో కొంత మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నా. సో మీరు కూడా ఒక న్యూ టేబుల్స్ని క్రియేట్ చేస్తూ ఒక ఎక్సర్సైజ్ అయితే ట్రై చేయండి. మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే సో మనకి ఇది అలవాటు అవుతుంది, గుర్తుంటుంది బాగా. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ మాడ్యూల్. థ్యాంక్ యూ గైస్.